జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ఒక తప్పుల తడక. ఎస్, ఐ విల్ ప్రూవ్ ఇట్. ఎందుకు తప్పుల తడక అంటున్నా నేను అంటే, మూలాలకు వెళ్లకుండా పరిష్కారాన్ని ఇస్తుంది, రూట్స్ లోకి వెళ్లకుండా జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఇవాళ నేను సుప్రీం కోర్టు కూడా తప్పుపడవచ్చు. 100% దళితునిగా జస్టిస్ గవాయిని తప్పుపడుతున్నాను. కాబోయే ఈ దేశ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కావచ్చు కాక నాకేం భయం లేదు. నేను ఒక లా ప్రొఫెసర్ గా, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ఎక్కువ కాదు. నువ్వు ఆకాశం నుండి ఊడిపడలే గవాయ్. యు ఆర్ ఆల్సో అన్టచబుల్. అది మాత్రం గుర్తుపెట్టుకోను. నీ 35 మంది గ్రూప్ లో నువ్వు అన్టచబుల్ వే, నీ జడ్జెస్ లలో నువ్వు అన్టచబుల్ వే. గుర్తుపెట్టుకో. జస్టిస్ గవాయ్ గారు దళిత జడ్జి అని పేపర్లు కూడా రాస్తున్నాయి. గుర్తుపెట్టుకో. రేపు నువ్వు రిటైర్మెంట్ అయిన తర్వాత నీ బొందలగడ ఎక్కడ ఉంటదంటే, అంటరాని కులాల బొందలగడనే ఉంటది. బ్రాహ్మణుల బొందలగడ పక్కన ఉండదు. వినోద్ కుమార్ బొందలగడ ప్రొఫెసర్ అల్గోపుల బాబాయ్ పక్కన ఉండదు. ఉంటుందా చెప్పండి? ఎక్కడ ఉంటాయి మన బొందలగడలు? ఊరవుతా. మన ఇల్లు ఎక్కడ ఉంటాయి? ఊరవుతా. మన బతుకులు ఎక్కడ ఉన్నాయి? ఊరవుతా. ఇప్పటికీ ఉన్నాయండి. వినోద్ కుమార్ అనేవాడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఒక ఇల్లు కోసం అద్దెకు పోతే పక్కకున్న ఒక రెడ్డోడు, నువ్వు మాదిగడురా, నీకు ఇల్లు అంటాడు.